హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసారు కదా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఎలా రన్ అయిందో. సో మనం అనుకున్నట్టు లెవెల్స్ ప్లే అయినాయా లేదా అనేది కూడా చూద్దాం. అండ్ రేపటి అనాలిసిస్ కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. సి ఇక్కడ మన ట్రెండ్ డైరెక్షన్ లైన్ ఏం చెప్తుంది? స్టిల్ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్. అండ్ ఈవెన్ వీక్లీ సినారియోలో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి వీక్లీ సినారియోలో చూసినా కానీ మార్కెట్ వెన్ ఎవర్ ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితే దెన్ ఆల్రెడీ ఈ C2 బ్యాండ్ ఉందని చెప్పాను కదా. ఈ C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఎందుకంటే అంతకుముందు బయర్స్ ఇక్కడ క్రియేట్ అయ్యారు. సో ఇక్కడ నుంచే మార్కెట్ మళ్ళీ రిటర్న్ తీసుకుంది. ఎండ్ ఆఫ్ ది సెక్షన్ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకుంది. కమ్ టు దట్ ఈవెన్ మన ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ బేస్ మీద తీసుకున్నా కానీ ట్రెండ్ లైన్ ఇది అండ్ ఇది డ్రా చేస్తే అండ్ ఈ హై అండ్ ఈ హై డ్రా చేసి యాజ్ వెల్ యాజ్ ఇది ఒక ట్రెండ్ లైన్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇది చూస్తే స్టిల్ మార్కెట్లో ఇంకా ఛానల్లోనే ప్లే అవుతుంది. బట్ ఎంతవరకు ప్లే అయ్యి పైకి వస్తుందా కిందికి వస్తుందా అనేది డిసైడ్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కమ్ టు దట్ సినారియోలోకి వెళ్దాం. ప్రజెంట్ అయితే వీక్లీ సినారియోలో చూస్తే ప్రజెంట్ అయితే యావరేజ్ లెవెల్ అంటే ఈ హై నుంచి ఈ లో యొక్క యావరేజ్ ఇది. ఈ యావరేజ్ కంటే పైన ఉంది. సో ఆబ్వియస్లీ లిటిల్ బిట్ గో అప్ సైడ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్. కమ్ టు దట్ చూద్దాం. మినీ స్వింగ్ నుంచి ఇంట్రాడే టైం ఫ్రేమ్ పెడుతున్నాను. ఇఫ్ యూ కెన్ సీ హియర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడితే ఓకే, మార్కెట్ ఈరోజు ఈవెన్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ ఓకే అండ్ C2 సెక్షన్ ఫార్మేషన్ తీసుకున్నా కానీ ఈ C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది ఆర్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది అన్నట్టు. మార్కెట్ అనేది దీని కిందే ఉంది కాబట్టి గ్యాప్ అప్ అయినా కానీ ఆ రేంజ్ వరకు వెళ్ళేంత వరకు కూడా వెయిట్ చేసి అక్కడే PE ఆపర్చునిటీ తీసుకొని హోల్డ్ చేస్తే దెన్ స్టాప్ లాస్ అనేది లిటిల్ బిట్గా ఉంటుంది. దెన్ టార్గెట్స్ అనేవి ఈ రేంజ్ ఫస్ట్ టార్గెట్. ఓకే, ఈవెన్ ఇది కాంప్రమైజ్ అయిపోతే నేను ఆల్రెడీ మార్కెట్లో కూడా వీడియోలో చెప్పాను. మార్కెట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ హియర్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ టెస్ట్ హియర్ అని. ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసి రీటెస్ట్ ఇచ్చింది. ఈవెన్ రీటెస్ట్ కూడా ఇచ్చింది. ఈవెన్ రీటెస్ట్లో కూడా మీరు ఎంటర్ అయినా కానీ ఆబ్వియస్లీ గుడ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు మార్నింగ్ ఫస్ట్ సెక్షన్లో. అండ్ సెకండ్ లైక్ ఇన్ బిట్వీన్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఇది సెకండ్ సెక్షన్, ఇది థర్డ్ సెక్షన్, ఫైనల్ సెక్షన్. సెకండ్ సెక్షన్లో వాలటైల్ ఫామ్ చేసింది. దెన్ ఇట్స్ క్రియేట్ హైయర్ హై ప్యాటర్న్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, సేమ్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయిపోయింది మెయిన్. దీని ఇంపాక్ట్ నిఫ్టీ మీద రన్ అయింది. ఓకే, సేమ్ మనం అనుకున్నట్టు ప్లేమ్ అయింది. ఓకే, కమ్ టు దట్ FNO సినారియోస్ చూద్దాం. దీనికి ముందు రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. ఓకే, రేపు లాస్ట్ వీక్. ఓకే, లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ద వీక్, లాస్ట్ ట్రేడింగ్ డే. నేను అనుకోవడం ఏంటంటే మార్కెట్ దీనిపైన ఓపెన్ అయింది, దీనిపైన క్లోజ్ చేశారు. ఓకే, ప్రజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే ఈవెన్ హయ్యర్ హై ఫామ్ చేసింది, TP1 లోయర్లో ఫామ్ చేసింది. ఈవెన్ వైడ్ బ్యాండ్ ఉంది కంపేర్ చేస్తే. ఓకే, లోయర్లో ఫామ్ చేసిన వైడ్ బ్యాండ్ ఉంది. కమ్ టు దట్ ఈ సినారియోలో మనం చూద్దాం అసలు ఏమవబోతుంది అనేది. ఓకే, మార్కెట్ అనేది హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వచ్చింది కదా. దిస్ ఈజ్ ద C2 బ్యాండ్. ఓకే, ఈ C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇది పైకి వెళ్ళేంత వరకు వెయిట్ చేద్దాం. దిస్ ఈజ్ ఫర్ 52,690 ఆర్ 695 ఆర్ 700. దిస్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఈజ్ సిట్టింగ్ ఇన్ హియర్. ఈ రేంజ్లో సెల్లర్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యి ఉన్నారు. ఇది ఫస్ట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్. మీరు బై ఆపర్చునిటీ తీసుకుంటా అంటే దాన్ని ఏమైనా రీటెస్ట్ ఇక్కడికి వచ్చి ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వకపోతే దెన్ కాల్ వైపు చూడండి. ఓకే, మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. అదే గ్యాప్ అప్ ఫామ్ చేసి ఇది కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ పాసిబిలిటీ అవుతే దెన్ PE పాసిబిలిటీ తీసుకోండి. ఓకే, స్ట్రైక్ ప్రైస్ అనేది మీ ఇష్టం గైస్. డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ అన్ని డిఫైన్ ఫర్ మార్కెట్ లెవెల్స్ కోసమని డిజైన్ చేసుకున్నాను. ఓకే, ఈ లెవెల్స్. ఓకే, దెన్ ఇది కాంప్రమైజ్ అయితే మీరు స్టాప్ లాస్ ట్రిగర్ చేసుకోవచ్చు. ఓకే, మీ పుట్ అయితే, కాల్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, ద టార్గెట్ ఆఫ్ TP5. ఓకే, కమ్ టు దట్ సినారియో ఆఫ్ మ్యాక్సిమం రేపు ఈ రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఫ్రైడే కదండి, వాల్యూమ్స్ ఎక్కువ ఉండవు అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. సెన్సెక్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. సెన్సెక్స్ ఎక్స్పైరీ. నేను అనుకోవడం ఏంటంటే మార్కెట్ రేపు మాక్సిమం ఈ రేంజ్లోనే ప్లే చేస్తుంది అని అనుకుంటున్నాను. TP1 నుంచి TP4 రేంజ్లో ప్లే చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ న్యూస్ సినారియో కూడా ఉంది కాబట్టి, దగ్గరలో బడ్జెట్ కూడా ఉంది కాబట్టి డౌన్ అయిపోయింది, దెన్ అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినా కానీ మీకు అర్థమవుద్ది. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏమర్థమవుతుంది? విల్ సీ హియర్ ఇంట్రాడే
ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రాడే కెన్ పుట్ ఇట్ ఆటో, యూ విల్ నో ఇట్ అండి. సో మార్కెట్ అనేది ఈవెన్ హయ్యర్ హై క్రియేట్ చేసింది అండ్ హయ్యర్ హై క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి లో బ్రేక్ చేసింది కాబట్టి ఇట్స్ లో ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేస్తే దిస్ యావరేజ్ లెవెల్ ఈస్ హియర్. సో ఇక్కడ డ్రా చేస్తే యావరేజ్ లెవెల్ ఈ లెవెల్లో ఉంది. సో ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ పడే ఛాన్స్ ఉందా, ఇక్కడ నుంచి డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉందా, అది నెక్స్ట్ వీక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ లెవెల్స్ వీక్ అది చూద్దాం. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. present F&O స్టాక్స్ F&O వాల్యూ ఆఫ్ దట్ ఈ స్ట్రైక్ ప్రైస్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మార్కెట్ పైకి వెళ్తే ఏది ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఏది ఎక్కువ ఎంతవరకు పడిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. నిన్న కూడా చెప్పాను C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయితే పై వైపు వెళ్తుందని. సో పై వైపు ఇక్కడ నుంచి సక్ అనుకుంటూ కొట్టుకుంటూ TP4 అండ్ TP5 అండ్ TP6 కూడా టచ్ చేసిందండి ఇది. ఓకే, సో ఇక్కడ హై క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ కమ్ టు డౌన్ సైడ్. సో లోయర్ చేసుకుంటూ వచ్చింది. సో ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్. బ్యాంక్ నిఫ్టీ కానీ రివర్స్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ నుంచి రివర్స్ తీసుకునేది. ఇంత బయర్స్ ఉన్నారు, అంత సెల్లర్స్ని పుష్ చేసింది. ఓకే, కమ్ టు దట్ సినారో. రేపు ఏమవబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ సో రేపు ఈ లెవెల్లో తీసుకుంటే 52,700 పుట్టు కానీ తీసుకుంటే ఈ లెవెల్ కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది దీనికి. ఓకే, మార్కెట్ కానీ పైకి వెళ్తే ఇది పడిపోయింది. ఎక్కడి వరకు పడుతుంది పాసిబిలిటీ? దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్ 295 అండ్ 300 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, ఈవెన్ 700 టచ్ చేస్తే ఈ రేంజ్కి వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, నో డౌన్ బాయ్స్, నో డౌన్. సో ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి అండ్ ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోండి. ఓకే, సో నేను వాలటైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఈ రేంజ్లోనే ప్లే అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకూడదు. సో ఒక ప్రాపర్గా ఎంట్రీ తీసుకుంటేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సేమ్ అలాగే కమ్ టు దట్ కాల్ సినారియో చూద్దాం. సో ఈరోజు కాల్ సినారియోలో C2 బ్యాండ్ రిజెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఫస్ట్ రిజెక్ట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ తీసుకుంది, రిజెక్ట్ చేసింది. ఆబ్వియస్లీ ఇట్ కేమ్ డౌన్ టు ఎల్లో బ్యాండ్. సో ఎల్లో బ్యాండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి హైయర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో కమ్ టు దట్ రేపు ఎలా ఉండబోతుంది ఈ స్ట్రైక్ ప్రైస్ చూద్దాం. ఏది 52,000 ఎక్కువ స్ట్రైక్ ప్రైస్. రేపు మార్కెట్ వాలటైల్లో ఉండబోతుంది కాబట్టి 750 అనేది చాలా హైయెస్ట్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను ఇన్ దట్ 52,000 కాల్ సినారియోలో. ఓకే, దిస్ ఇస్ ద డౌన్. యూ కెన్ ఎంటర్ ఇట్ 400 రేంజ్లో ఎంటర్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్ వరకు 380 రేంజ్ వరకు. ఓకే, గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ అనేది డిజైన్ చేసింది టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కోసమే అండ్ ఎంట్రీ పాయింట్ కోసమే. దీస్ ఆర్ AI లెవెల్స్. ఓకే, మ్యాక్సిమం ఈ లెవెల్స్లోనే మార్కెట్ రన్ అవుతుంటుంది. వీ డికోడెడ్ దట్ కోడ్. ఓకే, హౌ ద మార్కెట్ ఈస్ ప్లేయింగ్. ఓకే, కమ్ టు దట్ ఈ రేంజ్ వరకు 750 అండ్ 380 ఈ రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి ఈ స్ట్రైక్ ప్రైస్. ఓకే, డిస్క్లైమర్ గైస్ గుర్తుపెట్టుకోండి. సో కమ్ టు దట్ నిఫ్టీ సినారియో. సో నిఫ్టీ కూడా సేమ్ ఇంత ఛానల్లోనే ప్లే అవుతుంది. స్టిల్ ఇట్స్ యావరేజ్ పొజిషన్ మీద ఉంది. విల్ సీ దట్ సినారియో నెక్స్ట్ ఏమవబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో కమ్ టు దట్ ఇంట్రాడే. సో ఇంట్రాడేలో తీసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో తీసుకోండి. యూ కెన్ సీ హియర్. సో మార్కెట్లో ఒకసారి కిందికి హై అండ్ లో క్రియేట్ చేసింది. మ్యాక్సిమం ఈ హై అండ్ లోనే ఉంది. సో మార్కెట్ మ్యాక్సిమం ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు, ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు మార్కెట్ ఈ స్టడీ స్టేషన్లోనే రన్ అవుతుంది. బట్ ఈ స్టడీ స్టేట్లో ఎంత రేంజ్ వరకు రన్ అవుతుంది అని అంటే దిస్ ఇస్ ద లెవెల్స్. ద TP4 ఈస్ ద హైయెస్ట్ లెవెల్, ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దానికి ముందు దిస్ TP3 ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 24,420 ఆర్ 420 to 450 రేంజ్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, సో సేమ్ డౌన్ స్ట్రాంగ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ 230, 200. సో ఈ స్ట్రైక్ ప్రైసెస్ తీసుకోండి, మీరు ఇన్ బిట్వీన్లో ప్లే అవుతుంటే చూసుకోండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి గైస్. కమ్ టు దట్ సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ ఇస్ ఏ నిఫ్టీ సినారియో. ఓకే, సో నిఫ్టీ యొక్క ట్రెండ్ లైన్ ప్యాటర్న్లో ఇట్స్ లైక్ ఇట్స్ ఏ ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే, ఇట్స్ ఎ పోల్ అండ్ ఫ్లాగ్. ఓకే, పోల్ అండ్ ఫ్లాగ్లో రన్ అవుతుంది. సో విల్ సీ ద సినారియో హౌ ఇట్ ఈస్ రన్
యాజ్ ద వీక్లీ సినారియో. ఓకే. సో వీక్లీ సినారియోలో అయితే స్టిల్ టీపీ బ్యాండ్ T3 నుంచి రిజెక్ట్ అయింది. యెల్లో బ్యాండ్‌కి పడిపోయింది. దెన్ ఆటోమేటికల్లీ ఇట్ కేమ్ డౌన్ టు యావరేజ్ పాయింట్ దగ్గర ఎండ్ అయింది. ఓకే. సో కమ్ టు దట్ రేపు ఇంకొక రోజు ఉంది ఈ సినారియోలో. సో రేపు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో దానికి ముందు ఇంట్రాడేలో సెలెక్ట్ చేసుకొని ఓకే. ఈరోజు అండ్ రేపటిది సెలెక్ట్ చేసుకున్నామంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఆర్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మనకు ఈ రోజు లెవెల్స్ ఎలా రన్ అయినాయి అని చెప్తుంది. నిన్న మీకు అనాలిసిస్ చూడకపోతే మీరు నిన్న వీడియో కూడా చూడండి. మార్కెట్‌లో మీకు చెప్పాను ఈ C2 బ్యాండ్ అని ఉంది కదా! ఈ C2 బ్యాండ్ అనేది స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని చెప్పాను. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు ఈ రేంజే అని చెప్పాను. సో ఈ రేంజ్‌లోనే ప్లే అవుతుంది అని అన్నాను. ఈ రేంజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. దెన్ ఇట్ ఆటోమేటికల్లీ కేమ్ డౌన్ టు యెల్లో బ్యాండ్. ఇట్స్ క్లోజ్డ్. సో కమ్ టు దట్ ఈ సినారియోలో చూద్దాం. రేపు ఎలా ఉండబోతుంది. ఓకే. సో TP1 లోయర్‌లో ఫార్మ్ చేసింది. కొంచెం లిటిల్ బిట్ ట్రెండీ ఉండబోతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అది కూడా అప్ సైడ్ టు డౌన్ సైడ్. ఓకే. దట్ ఈస్ ఫర్ సెన్సెక్స్. ఓకే. దిస్ ఈస్ ద C2 బ్యాండ్. ఓకే. ఈ C2 బ్యాండ్ ఎప్పుడు ఈ లెవెల్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు ఈ యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయ్యింది అని అనుకుంటే ఒక రీటెస్ట్ ఇలా వచ్చి ఇలా పైకెళ్ళిందంటే ఆబ్వియస్లీ మీ వ్యూ అన్నది కాల్ వైపు ఉండాలండి. పై వైపే ఉండాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. అప్ సైడే ఉండాలి. యువర్ వ్యూ ఈజ్ ఆల్వేస్ అప్ సైడ్ అండ్ వెనెవర్ ఈజ్ యెల్లో బ్యాండ్ ఈజ్ క్రాస్డ్. ओके. जो येलो बैंड जो क्रॉस हुआ कैंडल, द नेक्स्ट कैंडल इधर ओपन हुआ तो ऊपर जा रहा है. तुम्हारा व्यू इज अपसाइड ओनली. द टारगेट ऑफ 1 and 2. then anticipation to test TP4. ఓకే. అప్పటి వరకు లేదండి. ఓకే. సో నేనేమనుకుంటున్నా అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈ రేంజ్‌లోనే ప్లే అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ టు ఈ రేంజ్‌లోనే ప్లే అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ లెవెల్స్. సో ఈ రేంజ్‌లో నుంచి ఈ రేంజ్‌లో చేసేటప్పుడు వాట్ ఎవర్ కాల్, వాట్ ఎవర్ పుట్ యూ వాంట్ టు టేక్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్ గైస్. ఓకే. బట్ ఐఎమ్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్ లెవెల్స్ టు యూ. ఓకే. ఈ లెవెల్స్ చెప్తున్నాను. యూ వాంట్ టేక్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్. బట్ డిస్క్లైమర్ గైస్, ఈ లెవెల్స్ నేనేమి రికమెండ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ లెవెల్స్. I will tell you my indicator is working with this levels also. Okay. See, if you see here today, I'm proving what is this 80,200 put. Okay. So market is fall morning. It came down to a little bit gap up open or retest is happen. It came down to TP0 and still it's playing in the C2 band. C2 band is a very strong resistance in this. This is the C2 band. It's a very strong resistance. Okay. It's touched and went out yellow band and came down to TP2. And it's not touched this TP3 because the sellers are sitting here in this range. It is sitting here. Okay. If you see here 80,000 or 400 something like that na. ఇది చూడండి 80,400 లైక్ లాగా అవి అయితే టచ్ చేస్తాయండి. అప్రాక్సిమేట్లీ ఇది కూడా అంతే రేంజ్ ఉంది. సో ఈ రేంజ్‌లోనే ప్లే అవుతా ఉంది. సో కమ్ టు దట్. సో 80,200 నుంచి పుట్ పై వైపు చూపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ 80,200 ఆర్ 400 సంథింగ్ ఇట్ ఈస్ దేర్. సో మీరు 80,500 పుట్ తీసుకుంటే సో సెల్లర్ యాజ్ ఎ సెల్లర్‌గా అయితే సెల్లర్ చేసుకొని కూర్చోండి. యాజ్ ఎ బయర్‌గా అయితే బయర్ చేసుకొని కూర్చోండి. సో కమ్ టు దిస్ సినారియో. ఓకే. సి దిస్ ఈజ్ ద C2 బ్యాండ్. మార్కెట్ ఆల్రెడీ కిందికి డౌన్‌కి వచ్చింది. సో C2 బ్యాండ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. సో మార్కెట్‌కి పుట్ కింది వైపు చూస్తుంది అంటే మార్కెట్ పై వైపు చూస్తున్నట్టు కదా ద లెక్క. ఓకే. సో ఇది ది ఎంట్రీ పాయింట్ షుడ్ బి యూ కెన్ సెల్ ఇట్ ద మార్కెట్. ఓకే. ఫ్రమ్ హియర్ టు యువర్ టార్గెట్ ఈజ్ లైక్ 190 ఆర్ 180 ఆర్ 150 ఆర్ 100 range. You want to enter this, you can enter it this 50 to 60 range లో you can enter it. ఓకే. ఈ రేంజ్‌లో ఎంటర్ అవ్వండి. దెన్ టార్గెట్ ఈస్ లైక్ హియర్ బికాజ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందండి. ఓకే. సో తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. దెన్ లేకపోతే డికే ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. ఓకే. సో కమ్ టు దట్ సినారియో ఆఫ్ ద కాల్. సి మార్కెట్ రిజెక్టెడ్ టు yellow band. It has to test TP1, even not touch the TP2. Generally whenever this TP0 rejected na, anticipation to test TP1 and TP2. Okay. This is volatile time. Whenever this yellow band is rejected, this and this it will come out. Okay. Okay. So it came closed here. Same like Nifty, Sensex also it is there. Okay. So come to that scenario of tomorrow what it is happening. రేపటి సినారియో చూద్దాం ఏముందో అనేది. సో ఫస్ట్ సినారియో పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసాం కదా మనం. సో పైకి వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది. ఓకే.
సో ప్రెజెంట్ ఎంత ఉంది? 79,900 రేంజ్‌లో ఉంది అస్యూమ్. సో మనం చూసుకున్న స్ట్రైక్ ప్రైస్ 79,700 తీసుకున్నాం. సో 900 అంటే 200 ఎట్ ద మనీ లిటిల్ బిట్. ఇంకొంచెం అయితే ఇన్ ద మనీ అయిపోయేది. సో యూ వాంట్ ఎంటర్ దిస్ స్ట్రైక్ ప్రైస్, యూ కెన్ ఎంటర్ అట్ 280 రేంజ్‌లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 280 టు 300 రేంజ్‌లో మీరు ఎంటర్ అవ్వచ్చు. 320 రేంజ్‌లో 280 టు 320 రేంజ్‌లో మీరు ఎంటర్ అవ్వచ్చు ఈ స్ట్రైక్ ప్రైస్. ఓకే. మీ స్టాప్ లాస్ వచ్చేసరికి దిస్ ఆఫ్ ద లో అని పెట్టుకోవచ్చు. లేదనుకుంటే 222 రేంజ్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. స్టాప్ లాస్ అనేది మీరు డిఫైన్ చేసుకోండి. బట్ నేనైతే ఈ లెవెల్ దగ్గరలోకి వచ్చినప్పుడు ఎంటర్ అవుతా. 260, 270 రేంజ్‌లో వచ్చినప్పుడు ఎంటర్ అవుతాను. నా స్టాప్ లాస్ ఇది. రేంజ్‌లో ఇంత కిందకే వచ్చినా గానీ దొరికినా గానీ యావరేజ్ చేసుకుంటా ఉంటా. సో మార్కెట్ 5 సైడ్ ఉందనుకుంటే యావరేజ్ చేసుకుంటాను. సో వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ యెల్లో బ్యాండ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ ఈస్ అండ్ దిస్ ఈస్ థర్డ్ వన్ అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4. ఓకే. సో డికే ఉంటది కాబట్టి వీ హావ్ టు సీ ద డికే ఆల్సో. ఓకే. సో అదే సెల్లర్‌గా అయితే ఈ రేంజ్‌లో ఏమన్నా దొరికిందనుకోండి 700, 800 రేంజ్‌లో ఏమన్నా దొరికిందనుకోండి, ఐ విల్ సెల్ ఇట్ అండ్ సిట్ ఇట్ హియర్. సిట్ హియర్ అండ్ హియర్. ఓకే. సో దట్ ఈస్ ద depends upon your requirement, you can sit it and idle sit and anticipation to test here also. మన సిచ్యువేషన్ బట్టి మనం బై చేసుకోవాలి, సెల్ చేసుకోవాలి. ఓకే గైస్, ప్లీజ్ if you did not like the video, you can like it. If you're not subscribed, this is the first time to see our channel video, please subscribe channel. ఇప్పటిదాకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి డిస్క్లైమర్ గాయ్స్, ఈ లెవెల్స్ నేను డిఫైన్ చేసింది టార్గెట్ ఎంట్రీ కోసం అండ్ స్టాప్ లాస్ కోసం మాత్రమే. ఇట్స్ నాట్ రికమెండెడ్ లెవెల్. ఓకే బాయ్స్, హ్యాపీ ట్రేడింగ్.